Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. సో చాలా విషయాలు మనము ప్రతిరోజు చర్చించుకుంటున్నాం కదా. ఎన్నో విషయాలు, గొప్ప విషయాలు దేవునిలో మనము ఆత్మలో బలపడుతూ వాక్యం ద్వారా ఎన్నో విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు మనము చూస్తున్నాం కదా. అండ్ మీ అందరికీ నేను చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నది ఏంటంటే, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవండి. వాక్యాలు రెఫరెన్స్ ఇచ్చినప్పుడు అవి అవునా కాదా చూసుకోండి. కొంతమంది నాకు అన్నీ తెలుసు అనేటువంటి గర్వం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను కొంతమంది చూశాను పెద్దలు, కొంచెం అంటే క్రిస్టియానిటీ లైఫ్లో, లాంగ్ లైఫ్లో ఉన్న వాళ్ళు, మనం ఆంటీలు అంకులు అంటాం కదా చర్చెస్లో, అలాగా ఉన్న వాళ్ళు మాకు అంతా తెలుసు అనేటువంటి గర్వంతో కూడా ఉంటారు. అంటే వీడికి ఏం తెలుసు, బచ్చగాడు, వీడికి ఏం తెలుసు, నేను కాక ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే వాళ్ళని ఏం చేయలేము. గర్వం ఉన్న వాళ్ళని మనం చాలా కష్టం కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ మిగతా వాళ్ళు ఎవరైతే దేవునిలో ఉండాలనుకున్న వాళ్ళు, దేవునితో నడవాలనుకున్న వాళ్ళు, దేవుని సన్నిధిని కోరుకున్న వాళ్ళు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ అన్నీ కావాలనుకున్న వాళ్ళు మాత్రము దయచేసి వాక్యాన్ని బాగా చదవండి. అర్థం చేసుకోవడానికి ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇలాగా నేనే కాకుండా చాలామంది చెప్తున్నారు కదా, నేను ఆఫ్టర్ పర్సన్ని, నేను నార్మల్ పర్సన్ని, ఏదో నాకు దేవుడు, నేను పబ్లిక్ సువార్తలో నేను ప్రకటించడానికి దేవుడు అంటే మనుషులు అంత ఫేమస్ కాలేము కదా. వాళ్ళంతా ఫేమస్ పర్సన్స్ వాళ్ళనే ఇన్వైట్ చేస్తూ ఉంటారు చర్చెస్కి. కానీ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ నవంబర్ 25 నుంచి మొదలవుతుంది. సో పెద్ద పెద్ద వక్తలు ఎవరు ఉన్నారా అనేది వెతుక్కుంటారనమాట. వీళ్ళు అంత ఫేమస్ కాదు, టీవీలో వచ్చిన ఆ పర్సన్కి ఇప్పటికే చాలా అట్లా ఉన్నప్పుడే వస్తారనమాట చర్చెస్కి. జనరల్గా మా పర్సన్ని బట్టి చూసుకుంటారు ఆ ఫ్లెక్సీలు చర్చ్ దగ్గర. ఎవరు ఆ పర్సన్ కొంచెం బాగా, ఇప్పుడు సతీష్ కుమార్ కానీ, లేకపోతే పీజే స్టీఫెన్ పాల్ కానీ, లేకపోతే ఎడ్వర్డ్ అన్న కానీ, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు బాగా ఫేమస్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా అక్కడ లోగోలో ఉంటే వస్తారు. సో రీసెంట్గా చాలామంది ఇప్పుడు బాగా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. జయప్రసాద్ రెడ్డి కానీ చాలామంది ఇట్లా. ఓకే, సో నేనేమంటున్నా అంటే, వాళ్ళు కష్టపడి అక్కడ వచ్చి ఉంటారు కానీ మనం అంత ఫేమస్ కాదు. దేవుడు కాబట్టి యూట్యూబ్లో కనీసం ఆ అవకాశం ఉంది కదా. మన ఇంట్లో మనం కూర్చొని అందరి ఇళ్ళకి తిరిగి మనం సేవ చేయాలంటే ఎవరు మన క్రైస్తవులే యాక్సెప్ట్ చేయరు. ఎవడో దొంగ వచ్చాడని నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేను 2009-10 ప్రాంతంలో క్రిస్మస్ స్టార్లన్నీ పెడతారు కదా ఈ సీజన్ 25 నుంచి. మన వాళ్ళకు తోచిన వాళ్ళకు చిన్న ప్రార్థన చేసి ఒక చిన్న వాక్యం చెప్పేసి వెళ్ళిపోదామని పోతే వద్దు అని చెప్పినారు. డైరెక్ట్ రిజెక్ట్ చేసి మాట్లాడకుండా లోపల పోయి వాక్యలే చేసుకుంటారు. ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు సువార్త అంటే చేతిలో ఉన్న కంపల్సరీ ఏముంటుందంటే, చేతిలో మొబైల్ ఉంటుంది కదా అందరి దగ్గర. సో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి చేరుకుంటాం అన్నమాట. వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఆ స్క్రాల్ చేసేటప్పుడు ఎట్లా వదట్లు వాక్యం మన దగ్గర చేరుకుంటుంది. సో థ్యాంక్ యూ. అండ్ ప్రతిరోజు చాలా రహస్యమైన, మర్మమైన, చాలా గొప్ప విషయాలు, జ్ఞానంతో సంబంధించిన విషయాలు మనం తెలుసుకుంటున్నాం కూడా. సో ఇలాంటి విషయాలు చాలా తప్పుగా బోధించే వాళ్ళు ఉన్నారు. గొప్ప విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు. సో అలాంటి ప్రతిరోజు చర్చిస్తున్నాం. ప్రతిరోజు మీరు చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది, నాకు తెలిసి ఒక 5-6 మంది చూస్తుంటారు రెగ్యులర్గా. మిగతా ఏదో స్క్రోల్ చేసినప్పుడు వ్యూస్ కనిపిస్తాయి అంతే. అంటే ఇట్లా కొంచెం ఒక 20 సెకండ్స్ అంత టైం ఉంటుంది కదా, అట్లా చూసినట్టు తర్వాత మళ్ళీ తిప్పేసిన తర్వాత వీలోకి వస్తుంది. అంటే మనం చూసినట్టు కాదు. సీరియస్గా చెప్పాలంటే ఒక 4-5 మంది చూస్తుండొచ్చు. అయినో, ఎందుకంటే మనం ఇప్పుడు ఎట్లుంటుందంటే, బాగా ఫేమస్ అయినటువంటి పర్సన్స్ 2 మాటలు మాట్లాడినా అది బాగా అద్భుతం అనిపిస్తుంది. నార్మల్ పర్సన్ మాట్లాడినప్పుడు అలా అనిపించదు. ఏదేమైనప్పటికీ మనము నార్మల్ అయినప్పటికీ గొప్ప పర్సన్ అయిపోతుంది. దేవుని వాక్యం కాబట్టి ఆయన చూసుకుంటాడు. ఆయన చిత్తం, ఆయన ఎవరికైతే చేరవేయాలనుకుంటాడో వాక్యము ఆయన చూసుకుంటాడు. సో మనం చేయాల్సింది పని అంటే ఏంటి?
రక్షణ సువార్తను ప్రకటించడం. నువ్వు రక్షించబడ్డావు కాబట్టి నువ్వు కూడా ఇతరులను రక్షించాలా, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞ. ఓకే, నాకు లేదు భారం లేదు, నాకు బాధ్యత లేదు అంటే తప్పది. ఓకే, నీకు ఒకవేళ వాక్చాతుర్యము నీకు ఒకవేళ లేకపోతే సంఘంలో పనిచేయి, సంఘానికి సంబంధించిన సువార్తకు సంబంధించినటువంటి సాయం చేయి, అందులో పాలిభాగస్తులుగా కాండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ఈ వీడియో చూస్తున్నారు కదా, మీరు దీన్ని కంటెంట్ షేర్ చేయడం వల్ల కూడా నువ్వు దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్తులుగా ఉంటారు. అంటే 10 మందికి చేరవేస్తున్నారు కాబట్టి మీరు అందులో భాగం, అంటే ఆ పనిలో భాగస్తులే. ఓకే, సో ఈరోజు అంశం ఏంటంటే మిరాకిల్స్ గురించి, అద్భుతాల గురించి మన టాపిక్. ఇది చాలా వండర్ఫుల్ టాపిక్, కంటెంట్ అండ్ సెన్సిటివ్ కూడా. ఎందుకంటే మిరాకిల్స్ గురించి ఇప్పుడు చాలా మంది అద్భుత ఈ క్రిస్మస్ సీజన్లో చాలా ఎక్కువ ఉంటాయి అద్భుత కూటములు, తర్వాత స్వస్థత కూడికలు, తర్వాత ఇలాంటి టైటిల్స్తో ఎక్కువ మిరాకిల్స్ని ఎక్స్పోజ్ చేసి, అంటే మిరాకిల్స్ని మెయిన్గా పెట్టుకొని సువార్తను తక్కువగా చేసి చెప్పే ఈ సీజన్లో ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్గా అద్భుతాల గురించి తెలియకపోతే మనం తప్పు ద్రోవలు పట్టే మార్గం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య ఏఐ జనరేటర్ చేసినటువంటి వీడియోస్లో కొన్ని అంటే ఇక్కడ కాదు, అబ్రాడ్లో అనుకుంటాం మేబీ, అది ఎక్కడో తెలియదు, కానీ ఆ గోడ పాకుతూ ఉంటుంది ఒక ఆవిడ, ఒక ఉమెన్, మళ్ళీ రివర్స్ పాకడం, దాన్ని నమ్మడం. ఈ ఏఐ వీడియోలు చూసి నేనే షాక్ తింటూ ఉన్నా. ఎలా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ప్రత్యక్షంగా కనుక్కుంటాం మనం ఏం మోసం జరుగుతుందో అని. ఇంకా కొంతమంది అయితే ఉమెన్, అంటే ఈ మధ్య బాగా వైరల్ అయినటువంటి వీడియోస్ కొన్ని ఉన్నాయి. అంటే గ్యాస్ సిలిండర్ కావాలంటే గ్యాస్ సిలిండర్ వస్తుందంట, పోతా అంటే పరలోకం ముందు ఒక నగబడాలంటే నగబడుతుందంట, తర్వాత ఎకరం కావాలంటే 10 ఎకరాలు. ఏంటంటే ఇది బాబోయ్ దేవుడా, అంటే ఈ మోసపోతున్నారు జనాలు కూడా. అంటే చదువుకున్న వాళ్ళు సైతము మోసపోతున్నారు ఈ మిరాకిల్స్ గురించి. అంటే మిరాకిల్స్ అంటే అవగాహన లేకుండా అసలు ఏంటి, అద్భుతాలు ఎలా జరుగుతాయి, అద్భుతం అంటే ఏంటి, అద్భుతాలు అప్పట్లో ఎలా జరిగాయి, ఇప్పట్లో ఎలా జరుగుతాయి. ఇప్పుడు కొన్ని మోసాలు కూడా చేస్తున్నారు, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నామని. ఏం లేదండి, ఎవ్వరు చేయలేడు ఆ పని, ఎవరికి ఆ శక్తి లేదు. లేపమని చెప్పండి, హాస్పిటల్ ఎందుకు మరి? తప్పుడు బోధలు చాలా జరుగుతున్నాయి కాబట్టి నేను చాలా కృంగిపోయినాను. నేను కూడా మిరాకిల్స్ గురించి కొన్ని సందర్భంలో వెళ్ళాల్సి వస్తుంది. మనిషిల యొక్క దాన్ని ఏమంటారు, దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు. కొంతమంది పేదవాళ్ళు డబ్బులు పెట్టుకోలేక ఆ రోగాలు అటాక్ అయినప్పుడు ప్రార్థన ద్వారా కోలుకోవాలని చెప్పేసి నమ్మి చాలా మంది పోతూ ఉంటారు. సో ఈ అద్భుతమైనటువంటి విషయాల గురించి, మర్మమైనటువంటి విషయాల గురించి మీరు తెలుసుకుంటే నిజాలు, సో మీరు అలర్ట్కుంటారు. ఇట్స్ ఆల్ కంటెంట్ రిలేటెడ్ టు అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే, దేవునికి సంబంధించినటువంటి విషయాలు, సత్య విషయాల గురించి ఒక అవగాహన అనేటువంటిది తెచ్చుకోవడము. దాని తర్వాత ఐ ఓపెనింగ్ అంటారు కదా, మనం కళ్ళు తెరవబడ్డం అతి సువార్త ద్వారా. వెలుగు ప్రసరించినప్పుడు చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, మీ హృదయాలు వెలుగుతో నింపబడి ఉంటాయి. సో మిరాకిల్స్ గురించి ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5 ఉంటాయండి. దయచేసి కంటిన్యూగా చూడండి, ఎందుకంటే ఇది చాలా పెద్ద. ఇప్పటికే నేను లెంతీ వీడియోస్ పెడుతున్నాను. కోర్స్ ఎందుకంటే ఆ 1 అవర్ మినిమం టైం తీసుకుంటుంది ఒక కంటెంట్ చెప్పాలంటే. ఇంకా ఎక్కువనే టైం తీసుకుంటుంది, కానీ దాన్ని కుదించి చెప్పాల్సి వస్తుంది. అది 1 అవర్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రీల్స్ చూసే వాళ్ళకి మ్యాక్స్ 30 సెకండ్స్ రీల్ చూడగలుగుతారు, కొంతమంది 15 సెకండ్స్ వాళ్ళ టైం. ఇప్పుడు అట్లా మైండ్ వాళ్ళది ఫిక్స్ అయిపోయింది, అలా తయారు చేసుకున్నారు వాళ్ళని. బట్ దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో, దేవుని వాక్యంతో బలపడాలనుకొని, దేవుని వాక్యంలో ఇంకా ఎదగాలనుకున్న వాళ్ళు గంట కాదు కదా, ఒక రోజంతా వింటూనే ఉంటారు. ప్రవీణ్ పగడాల ఉన్నాడు కదా నా స్నేహితుడు, ఆయన వాక్యాలు చెప్పి ఆయన చెప్పినటువంటి వీడియోస్ ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు. కానీ నేను 2011 దాదాపు నాకు గుర్తున్న కాడికి ఆయన 2011, 12 ఎప్పుడో ఫస్ట్ వీడియో రిలీజ్ చేసిండ. సో అప్పటి నుంచి నేను ఆయన ఆ రోజు రాత్రి పడుకోవాలంటే కంటిన్యూగా వినేవాడిని. ఒకసారి సమ్ టైం రాత్రి అంతా కూడా వినేవాడిని. అట్లాంటి అమోఘమైనటువంటి
జ్ఞానానికి సంబంధించినవి తన్వయత్వం చాలా ఆనందంగా ఉంటుంది ఆ వాక్యం. అట్లా గంట అని చూసుకోరు, 2 గంటలు అని చూసుకున్నారు. వాళ్ళకు ఓపిక అనేటువంటి మాటలు కూడా మాట్లాడరు, కంటిన్యూటీ ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళ గురించి మనకెందుకు. సో ఇప్పుడు చూడండి, మిరాకల్స్ గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. వాట్ ఈజ్ ఎ మిరాకల్? తెలుగులో అద్భుతం అంటే ఏమిటి? ఓకే, సో దీని డెఫినేషన్ తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకేం తెలుస్తుంది అంటే మిరాకల్ గురించి ఒక అవగాహన వస్తుంది. ఓకే, మిరాకల్ గురించి ఒక డెఫినేషన్ చూసుకుందాము. అద్భుతం అనేది సహజ లేదా శాస్త్రీయ సూత్రాలు లేదా నియమాలు అంటాం. అద్భుతం అనేది సహజ లేదా శాస్త్రీయ సూత్రాలు లేదా నియమాలు ద్వారా వివరించలేనటువంటి సంఘటన. ఓకే, సో అద్భుతం అనేది సహజ, న్యాచురల్ అనమాట, లేదా శాస్త్రీయ సూత్రాలు లేదా సూత్రాలు అంటారు, లేదంటే నియమాలు ద్వారా వివరించలేనటువంటి సంఘటన, దాన్ని అద్భుతం అంటారు. ఎందుకంటే పూర్తి సత్యాన్ని గుర్తించడానికి లేదా వెల్లడించడానికి సైన్స్ వద్ద పూర్తి సాధనాలు, టూల్స్ లేవు. ఓకే, సైన్స్ దగ్గర టూల్స్ లేవు వివరించడానికి. అర్థం ఏంటంటే అందుబాటులో ఉన్న సాధనాలను, టూల్స్ను ఉపయోగించి పరిశీలించదగినటువంటి లేదా కొలవగల వాస్తవాలతో సైన్స్ పనిచేస్తుంది. కానీ దేవుని అతీంద్రియ, సూపర్ న్యాచురల్గా దేవుని అతీంద్రియ రాజ్యంలో అద్భుతాలు ఆ పరిమితులను దాటి పనిచేస్తాయి. న్యాచురల్ లాస్ పరిమితులను దాటి పనిచేస్తుంది. అదే అద్భుతం అన్నమాట. ఓకే, సో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి. దేవుని విషయాలు, దేవుని ఆత్మ విషయాలు, మర్మమైనటువంటి విషయాలు, జ్ఞానమైనటువంటి విషయాలు, అద్భుతమైనటువంటి విషయాలు, అవి అతనికి వెరితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపజాలడు. దేవుని విషయాలు అర్థం కావాలంటే ఏ టూల్స్ లేవు, ఒకటే టూలే, ఆత్మ. నీకు ఇచ్చినటువంటి తండ్రి నీకు ఇచ్చినటువంటి ఆత్మ, ఆ ఆత్మానుభవం చేతనే వివేచింపదగును, అంటే వాటిని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సైన్స్ ప్రకృతిని విశ్లేషించవచ్చు, కానీ అది ఆత్మీయ కోణాన్ని పూర్తిగా గ్రహించలేదు. అంటే ఆత్మకు సంబంధించిన ఆత్మీయ విషయాలకు సంబంధించినవి అది గ్రహించలేదు. ఆత్మను ఎలాగ తెలుసుకోగలుగుతా, ఆత్మీయ విషయాలు ఎలా క్యాప్చర్ చేయగలుగుతుంది సైన్స్? నాట్ పాసిబుల్. ఓకే, అద్భుతం అంటే మళ్ళీ చూడండి, అద్భుతం అనేది సహజ లేదా శాస్త్రీయ సూత్రాలు లేదా న్యాచురల్ లాస్ అంటాం ద్వారా వివరించలేనటువంటి సంఘటన. నెక్స్ట్, అద్భుతం యొక్క నిర్వచనం. మళ్ళీ అంటే బైబిల్ దృక్పథం ప్రకారంగా ఇది వచ్చేసి కామన్ డెఫినేషన్. అంటే అద్భుతం అనేది సహజ లేదా శాస్త్రీయ సూత్రాల ద్వారా, నియమాల ద్వారా వివరించలేనటువంటి సంఘటన, జనరల్. ఓకే, ఇప్పుడు బైబిల్ ప్రకారంగా అద్భుతం అంటే ఏంటంటే దేవుడు మానవునికి అసాధ్యమైన దానిని చేయడమే అద్భుతం అంటాం. దీనికి రెఫరెన్స్ వచ్చేసి లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లయితే, లూకాసు వార్త 18వ అధ్యాయం 27వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. ఇదే అద్భుతం అంటే. ఇది సహజ సూత్రం లేదా న్యాచురల్ లా అంటాం కదా ఇంగ్లీష్లో. మరియు మానవ సామర్థ్యం యొక్క పరిమితులను దాటి తన శక్తిని మరియు అధికారాన్ని నిరూపించే అతీంద్రియ చర్య. ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారాన్ని నిరూపించే సూపర్ న్యాచురల్ యాక్ట్ అంటాం ఇంగ్లీష్లో. కొన్ని అంటే తెలుగు పదాలు ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నప్పటికీ అతీంద్రియ ఇట్లాంటి పదాలు, పరిమితులు ఇట్లాంటి పదాలు మర్చిపోయారు కాబట్టి కొన్ని పదాలని ఇంగ్లీష్లో కూడా చెప్తా ఉంటాను అనమాట. అతీంద్రియ చర్య అంటే అర్థం కాదు, సూపర్ న్యాచురల్ యాక్ట్ అంటే అర్థమైపోతుంది. ఓకే, సో కాబట్టి ఇది డెఫినేషన్. బైబిల్ ప్రకారంగా అద్భుతం అంటే ఏంటి? మనుషులకు అసాధ్యమైనటువంటి దేవునికి సాధ్యమైనటువంటిదే అద్భుతం. ఓకే, ఒక అద్భుతాన్ని సహజ లేదా శాస్త్రీయ సూత్రాలు, న్యాచురల్ ఆర్ సైంటిఫిక్ లాస్ ద్వారా వివరించలేనిదిగా పరిగణిస్తారు. అద్భుతం అనేటువంటిది సహజ, న్యాచురల్ ఆర్ సైంటిఫిక్ లాస్ ద్వారా వివరించలేనటువంటి విషయంగా పరిగణిస్తారు. ఎందుకు అంటే కారణాలు ఉన్నాయి.
సహజ మరియు శాస్త్రీయ నియమాలు ఊహించదగినటువంటి నమూనాలను వివరిస్తాయి. ఉదాహరణకు ఊహించదగినటువంటి నమూనాలను, ఉదాహరణకు గురుత్వాకర్షణ శక్తి, చలన సిద్ధాంతము, థర్మోడైనమిక్స్, జీవశాస్త్రము మొదలగునవి. ఇవి స్థిరమైన పరిశీలనలు మరియు ప్రయోగాలపై ఆధారపడి ఉంటాయి. స్థిరమైనటువంటి పరిశీలనలను మరియు ప్రయోగాలపై ఆధారపడి ఉంటాయి, స్థిరంగా ఉంటాయి అన్నమాట. అద్భుతం ఆ సూత్రాలను లేదా నియమాలను విచ్ఛిన్నం, బ్రేక్ డౌన్ అంటాం కదా, విచ్ఛిన్నం, బ్రేక్ డౌన్ చేయడం లేదా అధిగమించడం, ఓవర్కమ్ అంటారు ఇంగ్లీష్లో, అధిగమించడం, ఓవర్కమ్ కనిపిస్తుంది. అంటే అద్భుతం ఏం చేస్తుంది, ఈ న్యాచురల్ ఏదైతే నియమాలు సూత్రాలు ఉంటాయో వాటిని విచ్ఛిన్నం అంటే బ్రేక్ డౌన్ చేసి అధిగమిస్తుంది అనమాట, ఓవర్కమ్ చేస్తుంది. ఇది సాధారణంగా గమనించదగిన కారణ ప్రభావ గొలుసు వెలుపల జరిగే సంఘటన కలిగి ఉంటుంది. అంటే జనరల్గా ఇది ఓవర్కమ్ చేస్తుంది అనమాట, న్యాచురల్ లాస్ ఓవర్కమ్ చేసి చేస్తుంది. ఉదాహరణకు చనిపోయిన వ్యక్తి తక్షణమే తిరిగి బ్రతకడం అనేది వైద్య మరియు జీవశాస్త్ర వివరణకు మించినది. ఓకే, ఉదాహరణకు నీవు తక్షణమే నీరు అంటే వాటర్ తక్షణమే వైన్గా మారడం అనేది తెలిసిన రసాయనిక ప్రక్రియలకు మించినది. ఓకే, వాటర్ని కన్వర్ట్ చేయడం, కొన్ని కెమికల్ కాంబినేషన్, కంపోజిషన్, డికంపోజిషన్ కెమికల్ వల్ల కూడా కలర్ మారుతుందే. కానీ ద్రాక్షరసం, ప్యూర్ ద్రాక్షరసం రావాలంటే ద్రాక్షలు తీసుకొని చాలా టైం తీసుకుంటుంది ప్రాసెస్, వెంటనే జరిగింది అది. సో ఇలాంటి ఏవైతే ఉంటాయో అంతకు మించి జరిగింటుంది అనమాట. అంటే న్యాచురల్ లాస్ ప్రకారంగా కాకుండా అంతకు మించి జరుగుతాయి అన్నమాట. అందుకని అద్భుతము సహజ లేదా శాస్త్రీయ సూత్రాల ద్వారా వివరించలేనటువంటి విషయంగా పరిగణిస్తారు. సైన్స్ పునరావృత సామర్థ్యం ద్వారా పనిచేస్తుంది. అంటే అదే పరిస్థితుల్లో ఏదైనా పునరుత్పత్తి చేయగలిగితే, సేమ్ రిపీట్ జరిగితే దానిని శాస్త్రీయంగా వివరించవచ్చు. అదే విషయాన్ని నేను మళ్ళా చేయగలిగితే దాన్ని ఏమంటారంటే న్యాచురల్ లా. అంటే ఒక సిద్ధాంతం స్థిరంగా ఉంటుంది, దాన్ని అప్లై చేస్తే అదే జరుగుతుంది అనమాట. ఒక అద్భుతం సాధారణంగా ప్రత్యేకమైనది మరియు మానవ ప్రయత్నం ద్వారా పునరుత్పత్తి చేయబడదు. తిరిగి దాన్ని చేయలేము. అద్భుతం జరిగింటుంది కదా మిరాకిల్, దాన్ని మళ్ళా చేయలేము అనమాట. అంటే మానవుడు చేయలేడు, అది దేవునికి సంబంధించినటువంటి విషయం, సూపర్ న్యాచురల్ విషయం కాబట్టి అది మనిషి మరి పునరావృతం చేయలేడు, తిరిగి చేయలేడు దాన్ని. అద్భుతాలు అతీంద్రియ జోక్యాన్ని సూచిస్తాయి. ఒక ఉన్నత శక్తి లేదా దేవుడు అంటాం కదా, ఉన్నత శక్తి తాను సృష్టించిన ప్రకృతి చక్రానికి అతీతంగా పనిచేస్తాడని ఆలోచన దీని అర్థం అనమాట. అంటే ఆయన సృష్టించినటువంటి న్యాచురల్ లాస్కి అతీతంగా పని జరుగుతుంది అనమాట. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లాంటి దాని ప్రకారంగా తీసుకున్నట్లయితే గ్రావిటీ వాటికి అతీతంగా పనిచేస్తాయి అనమాట. ఓకే, అది సూపర్ న్యాచురల్ యాక్టివిటీ యాక్ట్. వేదాంత అంటే థియలాజికల్ ప్రాస్పెక్టివ్లో చూసుకున్నట్లయితే, వేదాంత దృక్కోణం అంటారు దీన్ని. థియలాజికల్ ప్రాస్పెక్టివ్లో అద్భుతం అనేది సహజ క్రమాన్ని భర్తీ చేసి నిలిపివేసే లేదా వేగవంతం చేసే దైవిక జోకం, అంటే దైవిక జోక్యం అన్నమాట దాన్ని అద్భుతం గురించి. అంటే థియలాజికల్గా చూసుకున్నట్లయితే అద్భుతం అనేది సహజ క్రమాన్ని భర్తీ చేసే లేదా నిలిపివేసే లేదా వేగవంతం చేసే, సహజ క్రియని వేగవంతం చేయడం అద్భుతం అనేది. యేసు తుఫానును శాంతింపజేయడం. తుఫాను ఎప్పుడు శాంతింపజేస్తుంది? ఆటోమేటిక్గా కొన్ని చల్లబడిన తర్వాత, గాలులు అన్ని కూల్ అయిపోయిన తర్వాత దానంతకదే జరుగుతుంది. అంటే ఇది న్యాచురల్ అనమాట. కానీ అలా కాకుండా సహజ శక్తులు నిలిపివేసేస్తాడు దేవుడు అక్కడికక్కడ. నీరు ద్రాక్షారసంగా మారడం, సహజ ప్రక్రియను వేగవంతంగా చేయడం. అంటే తుఫాన్ ఆపడం అంటే మార్క్స్ వార్త 4వ అధ్యాయం 39లో ఉంటుంది. అలాగే నీరు ద్రాక్షారసాన్ని మార్చేది రెఫరెన్స్ మనకి 2వ అధ్యాయము యోహాను 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయం చూసుకున్నట్లయితే అందులను స్వస్థపరచడం, గుడ్డి వాళ్ళని స్వస్థపరచడం, ప్రకృతి చేయలేనటువంటి వాటిని పునరుద్ధరించడం. ఓకే, శాస్త్రీయ దృక్కోణం, సైంటిఫిక్ పర్స్పెక్టివ్. సైన్స్ దృక్కోణంలో ఏం చూస్తుంది? ఒక అద్భుతాన్ని తగినంత సహజ వివరణ లేని సంఘటనగా పరిగణిస్తారు. తగినంత సహజ వివరణ లేనటువంటి సంఘటనగా పరిగణిస్తారు. లేకుంటే అది నిరూపించబడే వరకు తరచుగా అసాధారణంగా పరిగణించబడుతుంది. అసాధారణము అంటే
మనకు అసాధారణమైనటువంటి అంటే కామన్ కాకుండా న్యాచురల్ కాకున్నటువంటి అసాధారణమైనటువంటి విషయాలుగా అది పరిగణించబడుతుంది, లేదంటే తెలియదని చెప్తుంది. సైన్స్ ఏంటంటే పరిశీలించదగిన, దాన్ని ఇంగ్లీష్లో అబ్జర్వబుల్ అంటారు, పరిశీలించదగిన పునరావృతమయ్యే లేదా రిపీటబుల్ దిగ్విషయాలను ఫినామినా వ్యవహరిస్తుంది. అంటే అబ్జర్వబుల్ రిపీటబుల్ విషయాలు సంబంధించినటువంటిది సైన్స్ తెలియజేస్తుంది. కాబట్టి అద్భుతాలు దాని ప్రత్యేక ధృవీకరణకు వెలుపల ఉంటాయి, కానీ ఇప్పటికి కొలవగల ప్రభావాలను వదిలివేస్తాయి. దాని దగ్గర కొలత లేదు, అంటే టూల్స్ లేవు. ఓకే, కాబట్టి తెలియదని చెప్తుంది. ముఖ్య విషయం, బైబిల్లో అద్భుతాలు అనేవి ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి మాత్రమే కాకుండా వారిని ఆకట్టుకోవడానికి ఉద్దేశించిన సంకేతాలు సైన్స్ అంటాం. గ్రీకులో సెమియాన్ అంటాం. గ్రీకులో సెమియాన్ అంటే దేవుడు ఏదో చెబుతున్నటువంటి సంకేతం అన్నమాట. ఓకే, బైబిల్లో అద్భుతాలు అనేటువంటి ప్రజలను దేవుని వైపు మళ్లించడానికి మాత్రమే కాకుండా వారిని ఆకట్టుకోవడానికి ఉద్దేశించినటువంటి ముఖ్యమైనటువంటి సంకేతాలు. ఓకే, సో వాట్ ఈస్ సైన్స్? ఎందుకు మనం అద్భుతాల్లో సైన్స్ బాగా మాట్లాడతామంటే సైన్స్ ఎందుకంటే మూర్ఖులు దాన్ని చదువుకున్న వాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడతారనమాట. అద్భుతాల్లో ఏం లేదు, అంతా రాష్ అని చెప్పేసి. సో అద్భుతాలు నేను లేవు అని చెప్పట్లేదు, కానీ అద్భుతాలు అంటే ఏంటో నిజం చెప్తున్నా, ఎలా జరుగుతాయి అనేటువంటి నిజం చెప్తున్నా. సత్యాలు బైబిల్ ఏం చెప్పిందో సత్య విషయాలు దాని గురించి చెప్తున్నా. సో సైన్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. సైన్స్ వేరే ఎందుకు చూస్తున్నారు? దేవుడు వేరే, సైన్స్ అని వేరే ఎందుకు చూస్తున్నాడు? సైన్స్ అంటే ఏంటి? జ్ఞానం, ఆయన ఏర్పాటు చేసినటువంటి జ్ఞానము మనం తెలుసుకుంటా ఉన్నాం. దానికి ఒక పేరు పెట్టుకున్నారు సైన్స్ అని, పెట్టుకోండి, తప్పేముంది. సో సైన్స్ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. సరే, వాట్ ఈస్ సైన్స్? సైన్స్ అంటే ఏంటంటే విషయాలు ఎలా పనిచేస్తాయో కనుగొనే లక్ష్యంతో పరిశీలన, ప్రయోగము మరియు తార్కికం అంటాం, రీజనింగ్ అంటాం. తార్కికం ద్వారా మన కళ్ళ ఎదురుగా సహజ ప్రపంచాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయడమే సైన్స్. ఇంగ్లీష్లో చెప్తే నీకు బాగా అర్థమవుతుంది, ఎందుకంటే ఈ క్రమబద్ధన ఇలాంటి పదాలు బాగా ఇప్పుడు తార్కికం ఇలాంటి పదాలు మర్చిపోయారు మాట్లాడుతున్న తెలుగు ప్రజలందరూ. ఈవెన్ నేను కూడా కొన్నిసార్లు అంటే అలవాటు పడ్డాం కదా, మనకు ఈ యొక్క మీనింగ్స్ తెలుగులో ఉన్న మీనింగే తెలుగులో తెలియదు మనకు, దానివల్ల సమస్య ఏర్పడుతుంది. అదే ఇంగ్లీష్లోకి వెళ్ళి ఇంగ్లీష్లో నేర్చుకుంటాం, చాలా వరకు ఇంగ్లీష్ ఉపయోగిస్తున్నాం కాబట్టి దైనందిన జీవితంలో. సైన్స్ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్. సైన్స్ ఈజ్ ద సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్ త్రూ అబ్జర్వేషన్స్, experimentation and reasoning aimed at discovering how things work, ఎలా పనిచేస్తున్నాయో కనుక్కోవడం. తార్కికం అంటే తర్కానికి సంబంధించింది లేదా లాజిక్ సంబంధించినది. తర్కం అంటే ఒక విషయం గురించి కారణాలు, ఆధారాలు, వాదనలు పెట్టి ఆలోచించడం. తర్కం అంటే ఒక విషయం గురించి లోతుగా ఆలోచించడం, కారణం ఫలితాలను పరిశీలించడం. ఓకే, సో is science based depends or depends on natural laws. సైన్స్ సహజ నియమాలపై ఆధారపడి ఉంటుందా? దీని ఆన్సర్ వచ్చేసి ఎస్ అనే చెప్పాల్సింది. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. Natural laws are the built-in principles God has placed in creation like gravity, thermodynamics, motions, etc. అంటే సహజ నియమాలు, న్యాచురల్ లాస్ అనేటువంటి దేవుడు సృష్టిలో ఉంచిన అంతర్నిర్మిత సూత్రాలు, అంటే బిల్టిన్, దాంతోపాటు న్యాచురల్గా అది క్రియేట్ అయినప్పుడే దాంతోపాటు పెట్టాడు వాటిని. దాన్ని బిల్టిన్ అంటారు. అంతర్నిర్మిత సూత్రాలు నిర్మించేటప్పుడే డిఫాల్ట్గా ఉంటాయన్నమాట. ఉదాహరణ గురుత్వాకర్షణ శక్తి, ఉష్ణగతిక శాస్త్రము, చలన సిద్ధాంతము మొదలైనటువంటి. ఓకే, సైన్స్ ఓన్లీ అబ్జర్వ్స్, మెజర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ హౌ దిస్ లాస్ ఆపరేట్. ఈ యొక్క సూత్రాలు ఎలా పనిచేస్తాయో సైన్స్ మాత్రమే గమనించి కొలుస్తుంది మరియు వాటిని వివరిస్తుంది అన్నమాట. వితౌట్ న్యాచురల్ లాస్ సైన్స్ వుడ్ హ్యావ్ నో ఫౌండేషన్. వితౌట్ న్యాచురల్ లాస్ సైన్స్ వుడ్ హ్యావ్ నో ఫౌండేషన్ బికాస్ ఎక్స్పెరిమెంట్స్ వుడ్ నెవర్ గివ్ కన్సిస్టెంట్ రిజల్ట్. అంటే సహజ నియమాలు లేకుండా శాస్త్రానికి ఎటువంటి పునాది ఉండదు. ఎందుకంటే
ప్రయోగాలు ఎప్పటికీ స్థిరమైన ఫలితాలు ఇవ్వవు, ఎక్స్పెరిమెంట్స్. కానీ న్యాచురల్ లాస్ ఎప్పటికైనా స్థిరమైనటువంటి, మారవు. గ్రావిటీ మారిందా? మారలేదు కదా. అర్త్ రొటేషన్ మారిందా? మారలేదు కదా. కొన్ని సహజ సూత్రాలు స్థిరంగా ఉంటాయన్నమాట, అవి మారవు. కానీ సైన్స్ ఏంటంటే ప్రయోగాలు స్థిరతగా ఉంటాయంటే చెప్పలేము. ఇప్పుడు చేసినటువంటి ప్రయోగాలు అదే నిజం అనుకుంటే తర్వాత మారచ్చు. ఓకే. అలాగే బైబిల్లో చూసుకున్నట్లయితే ఇర్మియా 33వ అధ్యాయము 25 నుంచి 26 చదువుకున్నట్లయితే, ఇర్మియా 33వ అధ్యాయం 25, 26 చదువుకున్నట్లయితే, గాడ్ సేస్, ఇఫ్ ఐ హ్యావ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ మై కవెనెంట్ విత్ డే అండ్ నైట్ అండ్ ద ఫిక్స్డ్ లాస్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. దీన్ని తెలుగులో చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము 33, 25, 26 చూసుకున్నట్లయితే దేవుడు ఇలాగ చెప్తున్నాడు, భూమి ఆకాశంలను గురించిన విధులను నియమించువాడను నేను కాని ఎడల అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమునకు ఏలుటకు అతడు సంతాన సంపద అయిన ఏలికను ఏర్పరచుకొనక నేను యాకోబు సంతానం ఆడగున్న ఆ సేవకుడైన దావీదు సంతానం విసర్జించును. కాబట్టి భూమి ఆకాశాలను గురించిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, నియమించువాడను నేను. దేవుడు వాటిని స్థాపించాడు కాబట్టి సహజ నియమాలు ఉన్నాయని తెలియజేస్తుంది ఈ వాక్యం. సైన్స్ ఆ నియమాలను అధ్యయనం చేయడంపై ఆధారపడి ఉంటుంది. సైన్స్ ఏం చేస్తుంది? ఆ న్యాచురల్ లాస్ ని అధ్యయనం చేస్తుంది, ఎలా జరుగుతుంది. కానీ దేవుడే వాటికి అతీతంగా ఉన్నాడు, అందుకే అద్భుతాలు జరగవచ్చు. ఆ న్యాచురల్ లాస్ కి మించి పనిచేస్తాడు దేవుడు, అందుకే దాన్ని అద్భుతం అంటాం అన్నమాట. న్యాచురల్ గా అరే ఇది ఇట్లా జరగాలి కదా, ఇట్లా కాకుండా ఎట్లా వేరే విధంగా జరుగుతుందంటే ఎవరికి ఊహించదగినటువంటి తెలుసుకునేటటువంటి విషయం ఉండదన్నమాట అద్భుతం అంటే. ఇన్ సింపుల్ టర్మ్స్ సైన్స్ ఈజ్, సరళంగా చెప్పాలంటే సైన్స్ గురించి అంటే షార్ట్ గా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే మెథడ్. అంటే సైన్స్ అంటే మెథడ్, ఒక పద్ధతి. ఇట్ ఈస్ అ వే ఆఫ్ ఫైండింగ్ ట్రూత్ అబౌట్ ద ఫిజికల్ వరల్డ్ బై ఆస్కింగ్ క్వశ్చన్స్, collecting evidences and testing ideas. Okay, మళ్ళీ చెప్పాలంటే it is a way of finding the truth about the physical world by asking questions, collecting evidence and testing ideas. Okay, ప్రశ్నలు అడగడం, ఆధారాలు సేకరించడం మరియు ఆలోచనలను పరీక్షించడం ద్వారా భౌతిక ప్రపంచం గురించి సత్యాన్ని కనుగొనే మార్గం ఇది సైన్స్ అండ్. ఓకే, బేస్డ్ ఆన్ అబ్జర్వేషన్స్ సైంటిస్ట్ యూస్ ద 5 సెన్సెస్. మనకు 5 సెన్సెస్ ఉంటాయి కదా, చూడడము, స్మెల్, టచ్, తర్వాత హియరింగ్, టేస్టింగ్, ఇవి. సో సైన్స్ యూజ్ ద 5 సెన్సెస్ అండ్ టూల్స్ లైక్ మైక్రోస్కోప్స్, టెలిస్కోప్స్, సెన్సార్స్ లైక్ టు స్టడీ ఫినామినా. ఓకే, వాటిని చదవడానికి సైన్స్ ఏం చేస్తుందంటే తెలుసుకోవడానికి, అవగాహన కోసం 5 సెన్సెస్ని ఉపయోగిస్తుంది. ఆ 5 సెన్స్ కావాలంటే టూల్స్ ఉపయోగిస్తుంది. ఎలాంటి మైక్రోస్కోప్ కానీ, టెలిస్కోప్ కానీ, సెన్సార్స్ కానీ వాటిని ఉపయోగిస్తుంది టూల్స్. ఎందుకంటే ఆ టూల్స్ని ఉపయోగించి సెన్సెస్కి మనకు అవేర్నెస్ వస్తుంది అన్నమాట. తర్వాత టెస్టబుల్ అండ్ రిపీటబుల్. ఇఫ్ ఎనీ ఎక్స్పెరిమెంట్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ ఎవ్రీ టైమ్ అండర్ ద సేమ్ కండిషన్స్ ఇట్ ఈస్ కన్సిడర్ రిలయబుల్. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు న్యాచురల్ లాస్లో ఎప్పటికైనా కానీ స్థిరం ఉంటుంది అనమాట. అంటే అది టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కానీ ఎక్కడ కానీ యూనివర్సల్ ట్రూత్ అంటాం దాన్ని. ఇఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ ఎవ్రీ టైమ్, ప్రతిసారి, అండర్ ద సేమ్ కండిషన్, అదే కండిషన్, ఇట్స్ కన్సిడర్డ్ యాజ్ రిలయబుల్. తెలుగులో చూస్తే పరీక్షించదగినటువంటి మరియు పునరావృతం అయ్యేటటువంటిది. ఒక ప్రయోగం ప్రతిసారి ఒకే పరిస్థితులలో ఒకే ఫలితాన్ని ఇస్తే దానిని నమ్మదగినదిగా పరిగణించబడుతుంది. ఒకే ఫలితాన్ని అంటే ప్రతిసారి ఒకే పరిస్థితులలో ఒకే ఫలితాన్ని ఇవ్వడం అన్నమాట. నువ్వు ఏం చేసినా అప్లై చేస్తే, ఆ లా అప్లై చేస్తే అదే జరుగుతుంది అనమాట. సో దాన్నే ఏమంటామంటే మనము సైన్స్ అంటాము. సెల్ఫ్ కరెక్టింగ్ అంటే ఇఫ్ న్యూ ఎవిడెన్స్ కమ్స్ ఓల్డ్ థియరీస్ కెన్ బి చేంజ్డ్ ఆర్ రీప్లేస్డ్. స్వీయ సవరణ, కొత్త ఆధారాలు వస్తే పాత సిద్ధాంతాలను మార్చవచ్చు లేదా భర్తీ చేయవచ్చు. ఓకే, ప్లూటో నుంచి మనము తీసేసాం కదా గ్రహంగా, అలాగనమాట. తర్వాత మనకు ఎవల్యూషన్ థియరీ బుక్స్లో మనకు అది ట్రూగా ఉండే, దాని తర్వాత ఎవల్యూషన్ థియరీ అనేటువంటిది కేవలం థియరీ మాత్రంగా ఉండి అది నిరూపించబడనటువంటి
నిరూపించలేనటువంటి శాస్త్రంగా పరిగణించబడింది. తర్వాత దానికి ఎలాంటి నిరూపణ జరగలేదు, కేవలం థియరీ అది. ఓకే, నెక్స్ట్ సైన్స్ విషయాలు ఎలా జరుగుతాయో వివరిస్తుంది. ఉదాహరణకు వర్షం ఎలా పడుతుంది, కానీ అవి ఎందుకు ఉనికిలో ఉన్నాయో పూర్తిగా సమాధానం ఇవ్వలేదు. అక్కడే తత్వశాస్త్రం మరియు విశ్వాసం తరచుగా ముందుకు వస్తాయన్నమాట. అంటే సైన్స్ దగ్గర ఏముంటాయంటే కానీ విషయాలు ఎలా జరుగుతాయి అనేటువంటి మాత్రం చెప్పగలుగుతుంది, కానీ అవి ఎందుకు ఉనికిలో ఉన్నాయనేటువంటి సమాధానం ఇవ్వలేదన్నమాట. ఓకే, సో ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమవుతుంది కదా. సైన్స్ డిస్క్రైబ్స్ హౌ థింగ్స్ హ్యాపెన్, లైక్ ఎగ్జాంపుల్ హౌ రెయిన్ ఫార్మ్స్. ఓకే, but does not fully answer why they exist in the universe. Okay, what are natural laws? సహజ సూత్రాలు అంటే ఏంటి? Natural laws are the basic rules or principles that describe how the universe works based on the observation and scientific evidences. సహజ సూత్రాలు అంటే ఏంటి అంటే అవి పరిశీలించదగిన మరియు శాస్త్రీయ ఆధారంగా విశ్వం ఎలా పనిచేస్తుందో వివరించే ప్రాథమిక నియమాలు లేదా సూత్రాలు. న్యాచురల్ లాస్ అంటే ఏంటి? పరిశీలించదగిన మరియు శాస్త్రీయ ఆధారంగా విశ్వం ఎలా పనిచేస్తుందో వివరించే ప్రాథమిక నియమాలు లేదా సూత్రాలు. ఓకే, శాస్త్రంలో పరిశీలన అంటే సాధారణంగా మన ఇంద్రియాలంటే 5 సెన్సెస్ నేరుగా లేదా పరోక్షంగా పరికరాలను వాడతాం. ఇంద్రియాలతో వాడతాం అంటే డైరెక్ట్ ఇట్లా చూసిన తర్వాత ఎవిడెన్స్ డైరెక్ట్గా, లేదా ఇండైరెక్ట్ అంటే పరికరాలు తీసుకుంటాం పరోక్షంగా ఇండైరెక్ట్. టెలిస్కోప్లు, మైక్రోస్కోప్లు లేదా సెన్సార్ లాంటివి ఉపయోగించి మనము గుర్తించదగినటువంటి విషయాలు అన్నమాట న్యాచురల్ లాస్ ఆర్ ద అన్చేంజింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఎక్స్ప్లెయిన్ హౌ నేచర్ ఆపరేట్స్. ప్రకృతి ఎలా పని చేస్తుందో వివరించే మార్పు లేనటువంటి సూత్రాలు సహజ నియమాలు. న్యాచురల్ లాస్ అంటే న్యాచురల్ లాస్ ఎప్పటికీ మారవు. ఓకే, అవి యూనివర్సల్ ట్రూత్. ఇక్కడ పోయినా అక్కడ పోయినా ఎక్కడ పోయినా అవి ఒకటే, మారవు. ఎగ్జాంపుల్స్: గురుత్వాకర్షణ శక్తి, లా ఆఫ్ గ్రావిటీ. గురుత్వాకర్షణ శక్తి ద్వారా వస్తువులు ఒకదానికొకటి లాగబడతాయి, పుల్డ్ అన్నమాట. ఓకే, తర్వాత చలన నియమాలు, లా ఆఫ్ మోషన్ అంటాం కదా. వస్తువులు లేదా ఆబ్జెక్ట్స్ అంటాం కదా, వాటిపై పనిచేసే శక్తులు, ఫోర్సెస్ ఆధారంగా కదులుతూ లేదా నిశ్చలంగా ఉంటాయి. ఓకే, చలన సిద్ధాంతము అంటాం దీన్ని, చలన నియమాలు అంటాం అన్నమాట. అంటే మూవ్ అవుతుంటాయి కదా. తర్వాత థర్మోడైనమిక్స్ నియమాలు, లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే శక్తి, ఎనర్జీ అంటాం కదా. అలాగే వేడి, హీట్ మరియు పని, వర్క్ గురించి నియమాలు తెలియజేస్తుంది. ఓకే, ఎవరు ఖచ్చితంగా సహజ నియమాలను కనిపెట్టలేదు, కానీ అవి ఇప్పటికే విశ్వం ఎలా పనిచేస్తుందో దానిలో భాగంగా ఉన్నాయి, డిఫాల్ట్గా ఉన్నాయి. ఓకే, బై డిఫాల్ట్, ఇన్బిల్ట్ అంటాం కదా ఇంగ్లీష్లో కరెక్ట్గా చెప్పాలంటే, సహజంగా ఉన్నాయన్నమాట ప్రకృతిలో. వాట్ హ్యూమన్స్ డిడ్ వాస్ డిస్కవర్ అండ్ డిస్క్రైబ్ దెమ్. మానవులు చేసే పని ఏంటంటే వాటిని కనుగొనడం, వాటిని గురించి వివరించడం మాత్రమే చేయగలుగుతారు. ఓకే, సో న్యాచురల్ లాస్ వర్ నాట్ క్రియేటెడ్, దే వర్ డిస్కవర్డ్. న్యాచురల్ లాస్ అనేటువంటి సృష్టించబడలేదు, కాబట్టి దే వర్ డిస్కవర్డ్ స్టెప్ బై స్టెప్ బై మెనీ సైంటిస్ట్ ఓవర్ సెంచురీస్. కాబట్టి సహజ నియమాలు సృష్టించబడలేదు, శతాబ్దాలుగా చాలా మంది శాస్త్రవేత్తలు దశల వారీగా కనుక్కున్నారు. ఓకే, సో సహజ నియమాలు క్రియేట్ చేయబడినటువంటి కావు, సహజంగా ఉన్నాయి సృష్టిలో. ఓకే, అవి మెల్లిమెల్లిగా సైంటిస్టులు కనుక్కొని వాటిని వివరించారు దశల వారీగా. సో మళ్ళీ కొన్ని క్వశ్చన్స్. హూ క్రియేటెడ్ దిస్ న్యాచురల్ లాస్? ఫస్ట్ క్వశ్చన్, ఆర్ దే సింప్లీ కాల్డ్ సైన్స్? హౌ డూ దిస్ న్యాచురల్ లాస్ ఎగ్జిస్ట్? ఈ సహజ నియమాలను ఎవరు సృష్టించారు? వాటిని కేవలం సైన్స్ అని పిలుస్తారా? ఈ సహజ నియమాలు ఎలా ఉనికిలో ఉన్నాయి అనే 3 క్వశ్చన్స్కి సమాధానం. బాగా డీప్గా సైన్స్ ప్లస్ బైబిల్ 2 పరిశోధిస్తే మనకు అసలు ఏది నిజం అనేది తెలుస్తుంది. ఎందుకంటే దాని తర్వాత ఈ అద్భుతాల్లో మ్యాజిక్ వస్తుంది. మెజిషియన్స్ చూసింటారు కదా మీరు, కనికట్టు విద్య అంటారు. అంటే సెకండ్స్లలో మీకు అది ఏదో కొత్తది వచ్చినట్టు, పావురం వచ్చినట్టు, దాని నుంచి వేరే విచిత్రమైన వస్తువులు తీస్తుంటారు. ఇదంతా ఏంటంటే కనికట్టు విద్య అంటాం, మ్యాజిక్. ఇట్స్ నాట్ ఎ వండర్. ఓకే, ఆరిజిన్ ఆఫ్ న్యాచురల్ లాస్, 2 మెయిన్ వ్యూస్.
ఆరిజిన్ ఆఫ్ న్యాచురల్ లాస్, సహజ నియమాల యొక్క మూలం. ఓకే, 2 ప్రధాన అభిప్రాయాలు. సరే, ఎథిస్టిక్ ఆర్ న్యాచురలిస్టిక్ వ్యూ, నాస్తిక లేదా సహజ దృక్పోధనం. సో సహజ నియమాలు విశ్వం యొక్క అంతర్నిర్మిత లక్షణాలుగా చూస్తారు. అంతర్నిర్మిత, బిల్ట్-ఇన్ ప్రాపర్టీస్, అంతర్నిర్మిత లక్షణాలుగా చూస్తారు. వాటికి సృష్టికర్త లేడు, కానీ బిగ్ బ్యాంగ్ ద్వారా పదార్థము, శక్తి, స్థలము మరియు సమయం నిర్మాణాత్మకమైన విధానం కారణంగా అవి ఉనికిలో ఉన్నాయని తెలియజేస్తున్నాయి. Natural laws are seen as built-in properties of the universe. They did not have a creator but simply exist because of the way matter, energy, space and time are structured after the Big Bang. Big Bang తర్వాత అవి ఏర్పడినాయని తెలియజేస్తుంది. కాబట్టి ప్రకృతి నియమాలు స్థిరమైనటువంటివి, సార్వత్రికమైనటువంటివి మరియు మానవులకు ముందే ఉనికిలో ఉన్నటువంటివి. విశ్వం యొక్క ఈ ఖచ్చితమైనటువంటి గణిత మరియు మార్పులేని లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? మరియు తెలివైన చట్టాన్ని ఇచ్చేవాడు లేకుండా అవి ఎలా ఉనికిలో ఉంటాయి? కరెక్ట్గా నియమాలు రూల్స్ పెట్టి నడిపించేవాడు లేకుండా అవి ఎట్లా ఉనికిలో ఉన్నాయి? క్వశ్చనే కదా. సింపుల్ లాజిక్, సులభమైన తార్కికం. ఇందులో విశ్వం ఎప్పటికీ మారని ఖచ్చితమైన సార్వత్రిక నియమాలపై నడుస్తుంటే వాటిని ఎవరు స్థాపించారు మరియు అవి ఎందుకు స్థిరంగా ఉంటాయి మారకుండా? క్వశ్చన్. ఓకే, ఇఫ్ ద యూనివర్స్ రన్స్ ఆన్ ప్రిసైజ్ యూనివర్సల్ లాస్ దట్ నెవర్ చేంజ్, who set them in place and why do they remain constant? Okay, first question. రెండవది, ఫిలసాఫికల్ పుష్, తాత్విక ఆలోచన ప్రేరేపణ. ఎవ్రీ లా we know in government, in society, in science comes from a mind. Okay, if natural laws are universal and mathematically precise, does not that imply the existence of a cosmic lawgiver? మనకు తెలిసినటువంటి ప్రతి చట్టము ప్రభుత్వంలో, సమాజంలో, శాస్త్రంలో ఒక మేధస్సు, మైండ్ నుంచి వస్తుంది. సహజ చట్టాలు సార్వత్రికమైనవి మరియు గణిత శాస్త్రపరంగా ఖచ్చితత్వం కలిగినటువంటి. అది విశ్వ చట్టదాత ఉనికిని సూచిస్తుంది లేదా తెలియజేస్తుంది. ఓకే, ఖచ్చితత్వాన్ని అది ఎవరైతే క్రియేట్ చేస్తారో ఆయన ఉనికిని గురించి తెలియజేస్తుంది. లెవెల్ 3, డీప్ అపాలజిస్టిక్, లోతైనటువంటి ప్రతివాద శాస్త్రం. జనరల్గా ఈ పదం మారుతుంటారు కదా, ఎక్కువ మన ప్రవీణ్ పగల్ అన్న ఎక్కువ వాడుతూ ఉంటాడు. ప్రతివాద శాస్త్రం అంటారు దీన్ని. డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస రక్షణ. డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్నే అపాలజిస్టిక్ అంటారు. డిఫెన్స్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసాన్ని మనము వాటి గురించి మనము ఒక రకంగా చెప్పాలంటే యుద్ధమే అనుకో. ఓకే, క్రైస్తవ సందర్భంలో విశ్వాసానికి తార్కికమైన సమాధానం చెప్పే శాస్త్రం అని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రకృతి నియమాలు విశ్వాన్ని గణిత శాస్త్ర ఖచ్చితత్వంలో పరిపాలిస్తాయి, జీవితాన్ని సాధ్యం చేస్తాయి. న్యాచురల్ లాస్ గవర్న్ ద యూనివర్స్ విత్ మ్యాథమెటికల్ ప్రిసిషన్, మేకింగ్ లైఫ్ పాసిబుల్. ఓకే, కరెక్ట్గా ఖచ్చితంగా పనిచేస్తాయి అన్నమాట. ఈ నియమాలు ఏ మానవ పరిశీలకుడి ముందే ఉన్నాయి మరియు విశ్వంలో ప్రతి చోట వర్తిస్తున్నాయి. శాశ్వతమైన సృష్టికర్త మేధాసు లేకుండా వ్యక్తిత్వం లేని పదార్థం ఇంత స్థిరమైన, సరిగ్గా సర్దుబాటు చేయబడిన మరియు అర్థమయ్యే క్రమాన్ని ఎలా ఉత్పత్తి చేయగలదు? కరెక్టే కదా. సో బిబిలికల్ వ్యూ. ఓకే, బైబిల్ లేదా ఆస్తిక దృక్పథం ప్రకారంగా God created this universe and set these laws in place so that it works in an orderly, predictable way. అంటే దేవుడు విశ్వాన్ని సృష్టించి ఆ నియమాలను అమల్లోకి తెచ్చాడు. తద్వారా అది క్రమబద్ధంగా ఊహించదగిన విధంగా పనిచేస్తుంది. అకార్డింగ్ టు ద బైబుల్, న్యాచురల్ లాస్ వర్ క్రియేటెడ్ బై గాడ్. బైబిల్ ప్రకారంగా సహజ నియమాలను దేవుడే సృష్టించాడు. ప్రకృతి సృష్టికర్త మరియు శాసనకర్తగా దేవుడు ఉన్నాడు. గాడ్ యాజ్ ద క్రియేటర్ అండ్ లా గివర్ ఆఫ్ నేచర్. ఇర్మియా గ్రంథం 33:25లో చూసుకున్నట్లయితే, అలాగే ఇర్మియా గ్రంథం 33:25 మళ్ళా చూద్దాము. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్,
ఇఫ్ ఐ హ్యావ్ నాట్ ఎస్టాబ్లిష్ మై కవెనెంట్ విత్ ద డే అండ్ నైట్ అండ్ ద ఫిక్స్డ్ లాస్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్, ఫిక్స్డ్ లాస్ ఆఫ్ హెవెన్ అండ్ అర్త్. యెహోవా ఈ మాటలు సెలవిచ్చుచున్నాడు, పగటిని గురించి రాత్రిని గురించి నేను చేసిన నిబంధన లెక్కడగా ఉండని ఎడల, భూమి ఆకాశాలను గురించిన విధులను నియమించువాడను నేను కాని ఎడల. చూడండి, భూమి ఆకాశంలను విధులను నియమించువాడను నేను కాని ఎడల అని ఉంటుంది నీట్గా. దిస్ షోస్ గాడ్ క్రియేటెడ్ ఫిక్స్డ్ లాస్ ఫర్ ద యూనివర్స్. ఇదే దేవుడు విశ్వం కోసం స్థిరమైన నియమాలను సృష్టించాడని చూపిస్తుంది. ఆది కాండంలో మనకు 1వ అధ్యాయం 14 నుంచి 18 చూసుకున్నట్లయితే, గాడ్ సెట్ ద సన్, మూన్ అండ్ స్టార్స్ ఇన్ ప్లేస్ టు గవర్న్ డే, నైట్, సీజన్స్ అండ్ ఇయర్స్. దేవుడు పగలు, రాత్రి, ఋతువులు మరియు సంవత్సరాలను పాలించడానికి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలను వాటి స్థానంలో ఉంచాడు. చూసుకున్నట్లయితే మీరు కంటిన్యూగా చదువుకోండి, తెలుస్తుంది. అంటే 1వ అధ్యాయం 14 నుంచి 18 వరకు. సో అది కాలానికి మరియు ఖగోళ కదలికకు సంబంధించినటువంటి సహజ నియమము. ఏది ఆది కాండంలో వివరించినది. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అని పలికెను. అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరమును సూచించుటకై ఉండునుగాక అని పలికెను. భూమి మీద వెలిగించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులుగా ఉండుగాక అని పలికెను. ఆ ప్రకారం ఆయను. ఎవరు పెట్టారు ఇవన్నీ? ఉండునుగాక అంటే న్యాచురల్ లాస్ అవి. సో యోబు 38:33లో చూసుకున్నట్లయితే, డూ యూ నో ద లాస్ ఆఫ్ ద హెవెన్స్? డూ యూ నో ద లాస్ ఆఫ్ ద హెవెన్స్? కెన్ యూ సెట్ అప్ గాడ్స్ డొమినియన్ ఓవర్ ద అర్త్? ఆకాశ మండలపు కట్టడలను నీవు ఎరుగుదురువా? దాని భూమి మీద ప్రభుత్వంను నీవు స్థాపింపగలవా? ఆకాశ మండలపు కట్టడలను, న్యాచురల్ లాస్. గాడ్ స్పీక్స్ టు జోబ్ అబౌట్ హిస్ ఎస్టాబ్లిష్డ్ కాస్మిక్ లాస్. ఓకే, దేవుడు యోబుతో తన స్థాపింపబడిన విశ్వ నియమాలను గురించి మాట్లాడాడు. న్యాచురల్ సైకిల్స్ డిజైన్ బై గాడ్. దేవుడు రూపొందించిన సహజ చట్రాలు. ఆది కాండము 8వ అధ్యాయం 22వ వచనంలో చూసుకున్నట్లయితే, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి, శీతకాలములు, రాత్రి పగలును ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. ఓకే, మారని సహజ చక్రాలను వివరిస్తుంది. ఋతువులు మరియు వ్యవసాయ నియమాల గురించి తెలియజేస్తుంది ఇక్కడ. లాస్ ఆఫ్ సీజన్స్ అండ్ అగ్రికల్చర్. ఓకే, నెక్స్ట్ కీర్తనలు 104 19వ అధ్యాయం. కీర్తనలు 104 19వ అధ్యాయం. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుడిని నియమించను, సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. షోస్ గాడ్ డిజైన్ ఫర్ ఆస్ట్రోనామికల్ లాస్. ఖగోళ నియమాలను దేవుని రూపకల్పనను ఇక్కడ చూపిస్తుంది. గాడ్ సస్టైన్ ద లాస్. దేవుడు నియమాలను నిలబెట్టుకుంటాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుంచి 17వ వచనంలో చూసుకున్నట్లయితే, కొలసీయులు 1వ అధ్యాయం 16, 17. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నయు దృశ్యమైనవిగా అదృశ్యమైనవిగా అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృష్టించబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడెను. బాగా అర్థమవుతుంది కదా? ఓకే, ఏలైనా ఆకాశమందున్నవియు భూమి అందున్నయు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి, కనిపించేవి కానీ కనపడని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును A to Z ఆయన యందు సృష్టింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడెను. సో ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తములకు ఆధారభూతుడు. సో దిస్ పాయింట్స్ టు క్రైస్ట్ యాజ్ ద వన్ హోల్డింగ్ ద యూనివర్స్ న్యాచురల్ లాస్ ఇన్ ప్లేస్. ఇది విశ్వం యొక్క సహజ నియమాలను అమలులో ఉంచే వ్యక్తిగా క్రీస్తును సూచిస్తుంది. ఓకే, అలాగే ఆయన తన శక్తివంతమైన వాక్కు ద్వారా అన్నిటినీ నిలబెట్టుకుంటాడు. ఎలాగా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. వారి కంటే అంత శ్రేష్ఠుడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అది గుర్తుపెట్టుకోండి. ద లాస్ కీప్ వర్కింగ్ బికాస్ గాడ్ యాక్టివ్లీ అప్హోల్డ్స్ దెమ్. అంటే దేవుడు వాటిని
చురుకుగా సమర్థిస్తాడు కాబట్టి చట్టాలు లేదా సూత్రాలు నియమాలు పనిచేస్తూ ఉంటాయి. ఓకే, సహజ నియమాలు సైన్స్ లాంటివేనా? ఆర్ న్యాచురల్ లాస్ ద సేమ్ యాజ్ సైన్స్? ఆన్సర్ నో. న్యాచురల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ద రూల్స్ దట్ గవర్న్ నేచర్. ఎగ్జాంపుల్, గ్రావిటీ ఎగ్జిస్ట్ వెదర్ హ్యూమన్ నో అబౌట్ ఇట్ ఆర్ నాట్. అంటే సహజ నియమాలు, ప్రకృతిని నియమించే నియమాలు. ఉదాహరణకు మానవులకు తెలిసినా తెలియకపోయినా గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. సైన్స్, ద హ్యూమన్ ప్రాసెస్ ఆఫ్ డిస్కవరింగ్, డిస్క్రైబింగ్ అండ్ టెస్టింగ్ దోస్ రూల్స్. అంటే సైన్స్ ఏంటి? ఆ నియమాలను కనుక్కోవడం, వివరించడం మరియు పరీక్షించడం అనేటువంటి మానవ ప్రక్రియ అది. ఓకే, అర్థమైంది కదా? న్యాచురల్ లాస్, సైన్స్. హౌ డూ దిస్ లాస్ ఎగ్జిస్ట్? ఈ చట్టాలు నియమాలు ఎలా ఉనికిలో ఉన్నాయి? దే ఆర్ కన్సిస్టెంట్. ఓకే, ద సేమ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ వీ కెన్ అబ్జర్వ్. అవి స్థిరంగా ఉంటాయి, మనం గమనించగలిగే విశ్వంలో ప్రతి భాగంలో ఒకే విధంగా ఉంటాయి అన్ని చోట్ల. న్యాచురల్ లాస్. దే సీమ్ ఫైన్ ట్యూన్డ్, మీనింగ్ ఇఫ్ దే వర్ ఈవెన్ స్లైట్లీ డిఫరెంట్ లైఫ్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్. అవి చక్కగా ట్యూన్ చేయబడినట్లు కనిపిస్తాయి. అంటే అవి కొంచెం భిన్నంగా ఉంటే జీవం ఉనికిలో ఉండదు. అంటే భూమి కొంచెం పక్కకు జరిగింది అనుకో డిగ్రీస్లో అయిపోతుంది. ఓకే, అలాగా ప్రతిదీ ఒక పద్ధతిగా, క్రమ పద్ధతిగా, ఏమాత్రము సృష్టి ఆరంభం నుంచి అలాగే పద్ధతిగా ఉంటున్నాయి. మరి ఎవల్యూషన్ థియరీలో మార్చుకుంటూ రావాలి కదా. మరి ఎవల్యూషన్ థియరీలో మారినట్టు దీంట్లో కూడా మారాలి కదా. న్యాచురల్ లాస్ మారవండి, మూర్ఖులకు తెలియదు కదా. దిస్ ఫైన్ ట్యూనింగ్, ఈ ఖచ్చితమైన సర్దుబాటు అనేక మంది శాస్త్రవేత్తలు మరియు వేదాంతవేత్తలు వాటి వెనక ఒక తెలివైన కారణం ఉండడానికి చెప్పడానికి ఒక కారణం. ఓకే, దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో ఉంటుంది, అంటే మంచిగా ఉంటుంది బాగా. నేను ఈ వీడియో తర్వాత ప్లే చేస్తాను, చూడండి. సో ఎగ్జాంపుల్, వాట్ ఈజ్ అర్త్ రొటేషన్? భూమి భ్రమణం అంటే ఏమిటి? అర్త్ రొటేషన్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్రమబద్ధిగా జరుగుతున్నాయి కదా. భూమి దాని సొంత అక్షం చుట్టూ తిరుగుతుంది. ఉత్తర మరియు దక్షిణ ధ్రువాల గుండా ఒక ఊహాత్మక రేఖ. దిస్ స్పిన్నింగ్ ఈజ్ కాల్డ్ రొటేషన్. ఈ భ్రమణాన్ని భ్రమణం అంటారు. బికాస్ ఆఫ్ రొటేషన్ వి ఎక్స్పీరియన్స్ డే అండ్ నైట్. భ్రమణం కారణంగా మనకు పగలు మరియు రాత్రి అనుభవం కలుగుతుంది. స్పీడ్ ఆఫ్ ద రొటేషన్, భ్రమణ వేగం అట్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖ వద్ద భూమి గంటకు 1670 కిలోమీటర్ల వేగంతో 465 మీటర్లు పర్ సెకండ్ అనమాట వేగంతో తిరుగుతుంది. 1670 కిలోమీటర్ల వేగంతో. మన ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ వేగం చిన్నగా తగ్గుతుంది, ఉత్తర అండ్ దక్షిణ ధ్రువాల వద్ద. హౌ లాంగ్ ఈజ్ వన్ రొటేషన్? ఒక భూభ్రమణం ఎంతకాలం ఉంటుంది? దర్ ఆర్ 2 ways టు మెజర్ ఇట్. దీన్ని కొలవడానికి 2 మార్గాలు ఉన్నాయి. సిడెరియల్ డే 23 hours 56 minutes 4 seconds. ట్రూ స్పిన్ పీరియడ్ రిలేటివ్ టు స్టార్స్. నక్షత్ర దినం 23 గంటల 56 నిమిషాల 4 సెకండ్లు. నిజమైన భ్రమణ కాలం నక్షత్రాలకు సంబంధించినది. అంటే మనకు 2 విధాలుగా కొలుస్తాం అన్నమాట. నక్షత్రాల యొక్క టైము, దాని తర్వాత ట్రూ స్పిన్ పీరియడ్. ఓకే, సోలార్ డే వచ్చేసి సెడల్ రే అంటే సెడల్ రేకి 23 hours 56 minutes 4 seconds అనమాట. సోలార్ డే అంటే 24 hours క్యాలిక్యులేట్ చేస్తాము. రిలేటివ్ టు ద సన్, దిస్ ఈస్ వాట్ వీ యూజ్ ఫర్ క్లాక్స్లో వాడే, గడియారంలో వాడేటువంటి టైం ఇదే 24 hours. ఓకే, 23 hours 56 minutes 4 seconds అది నక్షత్రాలకు సంబంధించింది, అంటే సెడరియల్ డే అంటాం దాన్ని. నెక్స్ట్ సోలార్ డే 24 hours. రిలేటివ్ టు ద సన్, దిస్ ఈస్ వాట్ వి యూస్ ఫర్ క్లాక్స్. సూర్యుడికి సంబంధించిన దానిని మనం గడియారంలో ఉపయోగిస్తాం. 86,400 seconds. ముగింపు, ఈ యొక్క పార్ట్ 1లో ముగింపుని మనం తెలియజేసుకున్నట్లయితే, బైబుల్ ప్రకృతి నియమాలను మానవ ఆవిష్కరణగా కాకుండా దేవుని సృష్టిగా చూపబడతాయి. అవి ఆయన క్రమబద్ధమైన రూపకల్పనలో భాగం. సైన్స్ ద్వారా గమనించవచ్చు, కానీ ఆయన మాట నుండి ఉద్భవించాయి అన్ని. సైన్స్ అవి ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది, కానీ బైబిల్ వాటిని ఎవరు తయారు చేశారో వెల్లడిస్తుంది. ఓకే, సైన్స్ అవి ఎలా పనిచేస్తాయో వివరిస్తుంది, కానీ బైబిల్ వాటిని ఎవరు తయారు చేశారో తెలియజేస్తుంది. ఓకే, సైన్స్ దాని స్వచ్ఛమైన అర్థంలో సత్యాన్ని సృష్టించడం కాదు, కానీ దేవుడి సృష్టిలో ఇప్పటికే నిర్మించిన సత్యాలను కనుగొనడం. సో వీ కెన్ సే న్యాచురల్ లాస్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ ప్రిన్సిపల్స్ ఎంబెడెడ్ ఇన్ క్రియేషన్. అంటే సహజ నియమాలు అనేటువంటివి సృష్టిలో పొందుపరచబడినటువంటి దేవుని సూత్రాలు.
ఆల్రెడీగా ఉన్నటువంటి సూత్రాలు సృష్టితో పాటు. సైన్స్ ఈజ్ ఈక్వల్ టు హ్యూమన్ డిస్కవరీ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ దోస్ ప్రిన్సిపల్స్. సైన్స్ అంటే ఆ సూత్రాలను మానవుడు కనుగొనడం మరియు అర్థం చేసుకోవడం. ఓకే, ఇన్ అదర్ వర్డ్స్ సైన్స్ ఈజ్ లైక్ ఏ రీడింగ్ ద బుక్ ఆఫ్ నేచర్ దట్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ రిటర్న్. అంటే దీన్ని స్పష్టంగా చెప్పాలంటే, మరో మాటలు చెప్పాలంటే, సైన్స్ అంటే దేవుడు ఇప్పటికే రాసినటువంటి ప్రకృతి పుస్తకాన్ని చదవడం లాంటిది. దేవుడు రాసినటువంటి ప్రకృతి పుస్తకాన్ని చదవడం లాంటిదే సైన్స్. సో ఇంతటితో మొదటి భాగం ముగించబడింది. మిరాకిల్స్లో ఫస్ట్ మనం సైన్స్ గురించి, న్యాచురల్ లాస్ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే కొన్ని అద్భుతమైన విషయాలు జరగాలంటే సైన్స్కి కూడా, అంటే సైన్స్కి గురించి ఎక్కువ పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు కాబట్టి, అతీతంగా పనిచేస్తాయి కాబట్టి మనం సైన్స్ గురించి బాగా వివరంగా తెలుసుకోవాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి నాకు అర్థం కావట్లేదు అసలు, చాలా మీరు ఎవరైతే వాక్యం చూస్తున్నారో వాక్యం షేర్ చేయడం కూడా మీకు ప్రాబ్లమా అండి? ఏంటండి అంటే మీరు అది మీకే తెలియాలి న్యాయమైన విషయాలు. దేవుడి వాక్యం ఎవరైతే ఎంతమందికి అయితే నచ్చిందో దయచేసి మీ అందరికీ నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, నా కోసం కాకుంటే దేవుని రాజ్య స్వార్థ కోసం దయచేసి షేర్ చేయండి. ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నా కాబట్టి దాదాపుగా నేను నా నోటితో ఎప్పటికీ మాట్లాడే విషయాలు, నేను నాకు నోటి మాధ్యమం కలిగిన అటువంటి వాడిని, నేనేం అంత గొప్ప వ్యక్తినేం కాదు, తెలివివంతునేం కాదు. ఓకే, కాబట్టి దయచేసి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మీరు సత్య విషయాలు తెలుసుకోండి. ఏమైనా మార్చుకునేది ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోండి. అలాగే మీరు అందరికీ సువార్తను ప్రకటించండి. వీటిని షేర్ చేయడం ద్వారా సువార్త అందరికీ అందుతుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. బాయ్.